వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. నల్గొండ జిల్లాలో గత సంవత్సరం 4 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణానదిలో నీళ్లు రావడం, సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల నల్గొండ జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ 5.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగే క్రమంలో దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే మిల్లులు టైఅప్ చేయకపోవడం కానీ, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేయకపోవడం కానీ, గన్నీ బ్యాగులు సకాలంలో కొనకపోవడం వల్ల కానీ, సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల ధాన్యం అంతా దళార్ల పాలైపోయింది. ఇవాళ పాపం చాలామంది రైతులు 1800, 1900కు మరి దళార్లకు అమ్ముకుంటా ఉన్నారు. 2320 రూపాయలు రావాల్సిన వడ్లకు ఇవాళ చాలామంది రైతులు 1800, 1900 అమ్ముకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు. మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది? మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నిజమేంది ఇక్కడ? నిజం జరుగుతున్నది ఏంటంటే 1800కే వడ్లు అమ్ముకుంటున్నారు, 500 తుట్టవుతున్నది. కనీసం ఒడ్లు సన్నొడ్లు పోయమన్నారు కానీ మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 500 లోపలికి అవుతున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 1000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, నువ్వు ఆ రోజు బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. అందులో రైతులకు 3 మాటలు చెప్పినావు. ఒకటి, రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నావు. ఏమైంది నీ 15,000? రెండవది, అన్ని పంటలకు బోనస్ అన్నావు. ఏమైంది నీ బోనస్? మూడవది, రుణమాఫీ అన్నావు. ఎక్కడ పోయింది నీ రుణమాఫీ? అంటే రైతులను అన్ని రకాలుగా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. వడ్ల లారీ ఎత్తవయ్యా రేవంత్ రెడ్డి అంటే మహారాష్ట్రకు లారీలు ఎత్తుండిన. ఏం లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు? డబ్బుల లారీలు ఎత్తుండు మహారాష్ట్రకు. వడ్ల లారీలు ఎత్త శాతం అయితే లేదు కానీ మహారాష్ట్రలో ఈయన ఏదో పోయినట్టు అక్కడ పోయి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కడైనా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూస్తున్నారా? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లా. నేను ఇప్పుడు మర్రిగూడ వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్లో ఉన్నా. ఇప్పటి వరకు పోయినాయే 7 లారీలు, కానీ ఒక్కరికి కూడా 1 రూపాయి రాలే. వీళ్ళు మాటలు ఏం చెప్తుండ్రు? మేము 48 గంటల్లో రైతులకు డబ్బులు వేస్తామన్నారు. 48 గంటలు అంటే 2 రోజులు వేయాలి. ఇవాళకి 7 రోజులైనా పైసలు పడతలేవు. ఇప్పుడు ఒక నల్గొండ జిల్లా తీసుకుంటే దాదాపు 80-90 వేల క్వింటాల్ల వడ్లు కొన్నారు. 80-90 వేల వడ్లు కొన్నారు. పడాల్సిన డబ్బు 200 కోట్లు, పడ్డది 50 కోట్లు. అంటే ఇంకా 150 కోట్లు రైతులకు బాకీ ఉన్నారు. ఉంటాడు ఎవడన్నా? భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అరే ఓట్లప్పుడు ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు, ఆ బాండ్ పేపర్ మీద రాసిచ్చి అట్లా తప్పివి. ఆ బాండ్ పేపర్ ఇచ్చేది తీసినావు నువ్వు. జనరల్గా లోకం మీద బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం. ఎవరైనా భూమికి భయాన్ని ఇచ్చినా, ఏదైనా అప్పు ఇచ్చినా బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఎందుకు? 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటే కులంలో కూర్చున్నా, ఊళ్ళో గ్రామ పంచాయతీ కాడ కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అంటే చెల్తుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది కూడా వీకింది. ఎవడు నమ్మేటట్లేడు బాండ్ పేపర్. ఎందుకంటే వీళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఏమని రాసిచ్చిండ్రు? గెలవంగానే 100 రోజుల్లో 2500 ప్రతి అక్కకు చెల్లెకి ఇస్తామన్నారు. 4000 పింఛన్ ఇస్తామన్నారు. రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు. 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఒక్కటన్నా అమలైందా? అంటే ఆ బాండ్ పేపర్ యొక్క గౌరవం కూడా పోయింది. గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అంటే జనం నమ్మింది. జనరల్గా గ్యారెంటీ అంటే మనకు కూడా నమ్మకం. ఇంట్లో ఫ్యాన్ కొనుకొచ్చుకుంటాం, వాడు 7 ఏళ్ళ గ్యారెంటీ అంటాడు. గ్రైండర్ కొనుకొస్తాం, 5 ఏళ్ళ గ్యారెంటీ అంటాడు. అరే గ్రైండర్ నడిమిట్ల ఖరాబ్ అయినా 5 ఏళ్ళు గ్యారెంటీ ఉంది కదా, నమ్మకం కొద్దిగా కొనుకొచ్చుకుంటాం. అట్లనే ఈ రేవంత్ రెడ్డి
ఆరు గ్యారెంటీలు అంటే గ్యారెంటీ అంటుండు కదా పక్కా వస్తుందేమో అని జనం అనుకున్నారు. ఆ గ్యారెంటీ అనే పదం నమ్మకం పోయింది, బాండ్ పేపర్ ఇజ్జత్ వీకింది. ఇది రేవంత్ రెడ్డి పాలన. ఇక అంత గాలినే తిరుగుతుండే, ఇక భూమి మీద తిరుగుతలేడు. భూమి మీద పోతే ఏడ జనం దొరకబడతారో, ఏడ అక్క చెల్లెలు 2500 రాలేదంటారో అని అంత గాలి మోటార్లే తిరుగుతున్నారు. ఇక భూమి మీద తిరుగుడు బంద్ చేసిరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ. ఈరోజు ఇప్పటికైనా కళ్ళు తెరువుండ్రి. నువ్వు మహారాష్ట్రలో చెప్పుడు కాదు, అన్ని వడ్లకు కూడా 500 బోనస్ ఇయ్యి, వడ్లకు తొందరగా పైసలు ఇయ్యి. ఇవాళ 7 లారీలు పోయినాయి మరిగూడలా, ఇప్పటికి ₹1 వల్లే రైతులకు, ₹1 కూడా రైతులకు వల్లే. అంటే నువ్వు ఏం పని చేస్తున్నట్టు? రైతుల్ని మోసం చేయడం కాదా ఇది? మా పత్తి రైతులు చెప్తున్నారు 5,000కి 6,000కి అమ్ముకుంటున్నారు. ఇదే మర్రిగూడలో ఇప్పటికీ 4 సార్లు రైతులు రోడ్డెక్కినరా లేదా సర్పంచ్ సార్? 4 సార్లు ధర్నాలు చేసిన మా పేపర్ రాసి పెన్నులు అరుగుతున్నాయి, కానీ ఈ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు. పత్తి రైతులకు మద్దతు ధర వస్తలేదు. వాళ్ళు చెప్పుడేమో 7,521, కొనుడేమో 5,000 6,000కే పోతుంది. పత్తి పండించిన రైతులు ఒకవైపు వర్షాలు పడి నల్లబడి పత్తి ఖరాబ్ అయ్యి అట్లా బాధపడితే ధర రాక ఇట్లా బాధపడాల్సి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి రాజ్యంలో రైతుల్ని ఇవాళ దుఃఖపెడతా ఉన్నాడు. కేసీఆర్ ఉండగా కరోనా ఉంటే కూడా పెట్టుబడి పైసలు పడ్డాయి. 11 సార్లు ఇచ్చిండు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. 72,580 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. 72,000 కోట్లు ఇచ్చిండు. ఒక్కసారి ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఆ ఒక్కసారి కూడా మనం ఇచ్చినాయి అవి. అప్పుడు మేము ఎలక్షన్ల ముంగట పైసలు పట్టే ఎల్లుండి ఫోన్లన్నీ టింగు మన్నీ అన్న పైసలే పడ్డాయి అంతే. వీళ్ళు అన్న 15,000 మాత్రం ఒక్కసారి కూడా మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ యాసంగి పంట ఉన్నది, ఇప్పుడన్నా వేస్తారా వేయరా అని రైతులు ఎదురు చూస్తున్నారు. మేము అడుగుతున్నాం రైతుల పక్షాన, ఈ సంవత్సరానికి సంబంధించిన 15,000 రూపాయలు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.